హృదయం మురళి రొమాంటిక్ డ్రామా జానర్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, హీరో తన ఫ్లైట్ జర్నీలో కో ప్యాసింజర్ ఫాజిల్ కి తన స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ డేస్ వరకు జరిగిన రెండు డిఫరెంట్ లవ్ స్టోరీస్, ఆ రిలేషన్షిప్స్ వల్ల తన లైఫ్ లో వచ్చిన కన్ఫ్యూజన్, ఎమోషన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టుల గురించి చెప్పడం ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్. మూవీ చాలా ప్లెజెంట్ అండ్ బ్రీజీ ఫీల్ తో స్టార్ట్ అవుతుంది. స్కూల్ ఎపిసోడ్స్, హీరో ఫ్రెండ్స్ తో ఉండే ఫన్నీ మూమెంట్స్, కామెడీ సీన్స్ అన్ని నేచురల్ గా ఉంటాయి. హీరోయిన్ ప్రీతి ముకుందంతో లవ్ ట్రాక్ కూడా ఫోర్స్డ్ గా అనిపించకుండా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ కి ట్విన్ సిస్టర్ ఉండడం వల్ల హీరో కన్ఫ్యూజ్ అయ్యే ట్రాక్ కూడా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేశారు. కామెడీ, రొమాన్స్, ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ని బోర్ కొట్టకుండా నడిపిస్తారు. ఇంటర్వెల్ వరకు మూవీ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మూవీ గ్రాఫ్ అనేది కిందకు పడిపోతూ ఉంటుంది. హీరో లైఫ్ లోకి సెకండ్ హీరోయిన్ కయోడ్ వచ్చాక స్టోరీ ప్రిడిక్టబుల్ అండ్ రొటీన్ ఫార్మేట్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫ్రెష్నెస్, ఫన్ అండ్ ఎంగేజింగ్ నరేషన్ ఇక్కడ మిస్ అయింది. హీరో డిసిజన్, ఎమోషన్స్ ఆడియన్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వడం వల్ల సీన్స్ కొంచెం డ్రాగ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. స్క్రీన్ ప్లే స్లో ఉండడంతో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన ఎక్సైట్మెంట్ ని సెకండ్ హాఫ్ కంటిన్యూ చేయలేకపోయింది. క్లైమాక్స్ ని ఎమోషనల్ నోట్ తో ఫినిష్ చేద్దామని ట్రై చేశారు కానీ ఆ ఎమోషన్ అనేది మనకు అంతగా వర్కౌట్ అవ్వదు. కొన్ని సీన్స్ అయితే సినిమాటిక్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ అనేది ఎవరేజ్ ఫీలింగ్ తో కంప్లీట్ అవుతుంది. స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన ప్లేస్ లో క్లైమాక్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే అతను తన రోల్ లో సీరియస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెచ్యూర్డ్ క్యారెక్టర్ వరకు డీసెంట్ వేరియేషన్స్ చూపించాడు. ప్రీతి ముకుందన్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తన ఎక్స్ప్రెషన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. కయోడ్ తన లిమిటెడ్ రోల్ లో ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫాజిల్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ని కేవలం స్టోరీ వినే క్యారెక్టర్ గా యూజ్ చేయడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆయన రోల్ కి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉండుంటే బాగుండేది. ఇంకా ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో చేసిన రక్షణ్, సుధాకర్, డేవిడ్ అండ్ తమన్ కామెడీ అక్కడక్కడ నవ్విస్తాయి. ఇంకా టెక్నికల్ సైడ్ లో తమన్ మ్యూజిక్ మూవీకి మేజర్ ప్లస్. సాంగ్స్ ప్లెజెంట్ గా ఉన్నాయి. రొమాంటిక్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది. చెన్నై అండ్ ఫారెన్ లొకేషన్స్ ని కలర్ఫుల్ విజువల్స్ తో బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. ఫ్రేమ్ కాంపోజిషన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. డైరెక్టర్ ఆకాష్ డెబ్యూట్ మూవీ కాబట్టి ఫస్ట్ హాఫ్ ని కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే అవుట్పుట్ చాలా బెటర్ అయ్యేది. స్టోరీలో ఉన్న మంచి ఐడియాని కంప్లీట్ గా యూటిలైజ్ చేయలేకపోయాడు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ బిలో యావరేజ్ రొమాంటిక్ డ్రామా. ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫీల్ గుడ్ మూమెంట్స్ ఇస్తుంది. కానీ వీక్ సెకండ్ హాఫ్, ప్రిడిక్టబుల్ నరేషన్, యావరేజ్ క్లైమాక్స్ వల్ల మూవీ ఓవరాల్ గా ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నా ఒపీనియన్ లో ఇది బిలో యావరేజ్ అండ్ వన్ టైం వాచబుల్ అంతే. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.